టీడీపీ ముఖ్య నేత బుద్ధా వెంకన్న కీలక కామెంట్స్ చేశారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతలను లోకేష్ ను అప్పగించాలన్నారు. ఇటీవల జరిగిన పోలింగ్ లో కూటమికి ప్రజలు పట్టం కట్టారని 130 స్థానాల్లో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక మీడియాతో మాట్లాడిన బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో పాటు లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మిణి నలుగురు 4 దిక్కులుగా పార్టీ కోసం పని చేశారని అన్నారు. గత ఎన్నికల్లో 23 సీట్లు టీడీపీకి వస్తే పార్టీ పని అయిపోయిందని, పదవులు అనుభవించిన వారే వెటకారం చేశారని బుద్ధా గుర్తు చేశారు. ఈ 5 ఏళ్లు టీడీపీ కోసం చంద్రబాబు కుటుంబం మొత్తం నిలబడిందన్నారు. వారికి అండగా లక్షలాది మంది కార్యకర్తలు, ప్రజలు అండగా నిలిచారని పేర్కొన్నారు. నేను రిక్వెస్ట్ చేయకపోయినా అచ్చెన్నాయుడు గారికి కీలకమైన శాఖ ఇస్తారు. అచ్చెన్నాయుడు గారికి కీలకమైన శాఖ ఇస్తారు. అయినా సరే నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకి కీలకమైన శాఖ ఇవ్వాలి. ఈయనకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలి. మీరు బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు లేకపోతే ఇంకొకరు ఏమని అనుకుంటున్నారేమో. ఎవరు ఏమనుకోము. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా మీ వెనకాతలే ఉంటారు. కాబట్టికి ఎవ్వరు ఏమనుకోరు. ఇవాళ నుంచి ప్రతి బీసీ, ఎస్సీ, మైనార్టీ లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలని అందరూ చెబుతారు. కాబట్టికి మేము చంద్రబాబు నాయుడు గారిని మాత్రం డిమాండ్ చేస్తున్నాం, ఈ పదవిని చేపట్టాలని లోకేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. పార్టీ 130 సీట్లు వస్తున్నాయి. అచ్చెన్నాయుడు గారికి కూడా ప్రమోషన్ ఇవ్వాలి, ఆయనకి కీలకమైన శాఖ ఇవ్వాలి. 2 శాఖలు చేయలేరు. కాబట్టి నేను లోకేష్ బాబు గారిని కూడా మంత్రి పదవి ఇది 2 చేపట్టమంటలేదే. నేను పార్టీ అధ్యక్ష బాధ్యతల వరకే లోకేష్ బాబు గారు చేయమన్నా. ఆయన ముందు కార్యకర్తలకి లాభం జరగాలన్నా, కార్యకర్తలు, ఎందుకంటే ఆయన కార్యకర్తలకు బాగా దగ్గర అయిపోయినటువంటి వ్యక్తి. చెప్పాక చంద్రబాబు గారు పేరు పెట్టి పిలిచే వ్యక్తులందరినీ కూడా ఆయన పేరు పెట్టి అన్నానో లేకపోతే బాబాయ్ అనో ఏదో ఒకటి తమ్ముడు అనో పిలుస్తారు. అలాగే లోకేష్ బాబుకి ఇంకా ఎక్కువ పర్సనల్ అటాచ్మెంట్ జరిగింది. కాబట్టి అచ్చెన్నాయుడు గారికి